వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి నా స్టైల్లో. ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకొని సిమ్లో పెట్టేసి మంచి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వేరుశనగ గుళ్ళను చల్లార్చుకొని అదే బాండీలో 3 పెద్ద సైజు టమాటాలను, కొద్దిగా పచ్చిమిర్చిని, కొత్తిమీర మూడింటిని కలిపి కొద్దిగా ఆయిల్ని కూడా వేసి సిమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. అందులో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసి వాటర్ అంతా పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకున్న వేరుశనగ గుళ్ళను మిక్సీలో బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనము వేయించుకున్న టమాటా పచ్చిమిర్చిలో వాటర్ అంతా పోతూ ఉంది. ఆ వాటర్ మొత్తం పోయి మనం వేసిన ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలి. అప్పుడే టమాటాలు పచ్చిమిర్చి బాగా వేగుతాయి. ఈ విధంగా వేయించుకొని దాన్ని చల్లారబెట్టుకొని ముందుగా బరకగా చేసుకున్న వేరుశనగ గుళ్ళలో మిక్సీ కొట్టేసుకోవాలి. టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.